కడప జిల్లా కడప పట్టణంలో టీడీపీ జిల్లా నాయకులు ఈ నెల 22వ తేదీన తలపెట్టిన బలిజ కాపు తెలగ ప్రజాప్రతినిధులు సన్మానం ఆత్మీయ సమావేశం వరదల కారణంగా వాయిదా వేయటం అయినది. తర్వాత త్వరలోనే నిర్వహించబోవు సమావేశం తేదీ వేదికను ప్రకటించగలము. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సహాయ కార్యదర్శి హరిప్రసాద్ తెలియజేశారు. బలిజ సంఘీయులందరినీ కూడా తెలియజేయడం ఏమనగా 22వ తేదీన బలిజ సంఘీయులకు మంత్రులకైతేనేమి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో నేను శ్రీనివాసులు ఇంకా కొంతమంది మండిబాబు మొత్తం కడప జిల్లా బలిజ నాయకులందరూ కూడా ప్రతాప్ అందరూ కలిసి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలిశాము. దానికోసం మంత్రులతో మాట్లాడి ఈ నెల 22వ తేదీ పెట్టాలని కూడా నిశ్చయం చేయడం. అయితే అనుకోని రీతిలో విపరీతమైన వరద బీభత్సం సందర్భంగా రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్న ఈ తరుణంలో గౌరవనీయులు నారాయణ గారు, గౌరవనీయులు రామానాయుడు గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ప్రజాసేవలో ఈ వరద బీభత్సాన్ని తట్టుకోవడానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో 22వ తేదీ వీలు పడదని చెప్పి మరలా అక్టోబర్లో ఏదో ఒక రోజు వాళ్ళ పర్మిషన్ తీసుకొని డిసైడ్ చేసి ఇంతకన్నా బ్రహ్మాండంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ డేట్ను పోస్ట్పోన్ చేయడం జరిగింది. కావున బలిజ కాపు సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వేరే విధంగా అనుకోకుండా ఈ విపత్తు కారణంగా దీన్ని వాయిదా వేయడం జరిగిందని చెప్పి తెలియజేశారు. బలిజ సంఘీయులందరినీ కూడా తెలియజేయడం ఏమనగా 22వ తేదీన బలిజ సంఘీయులకు మంత్రులకైతేనేమి ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో నేను శ్రీనివాసులు ఇంకా కొంతమంది